హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు గిరి గార్డెన్. ఈరోజు వీడియో ఏంటంటే చూడండి, మనకి పాలకూర ఎంత బాగా వచ్చిందో. ఒకసారి వీడియో పెట్టాను కదండి, పాలకూర వేసేటప్పుడు ఎంత బాగా వచ్చింది చూడండి. ఇంకా ఈ చివరి ఉన్నాయన్నీ కట్ చేసి పప్పులో వేసుకున్నాం. ఇంకా గుబురుగా ఉండింది. ఇప్పుడు కొంచెం హార్వెస్ట్ చేస్తానండి పప్పులోకి. ఎప్పుడు కావాలితే అప్పుడు హార్వెస్ట్ చేసుకొని వెళ్ళిపోతున్నాం. ఎంత బాగా వచ్చింది చూడండి. లేతాకు ఇలాగ ఆకాకు కట్ చేసుకుంటే మనకి మళ్ళీ చిగుర్లు వస్తాయండి. ఎంత బాగా వస్తుందో, పడిపోలేదు. చాలా మొక్కలు వచ్చినాయండి. ఎంత బాగుందో, లేతగా ఫ్రెష్గా. ఒకవైపు కట్ చేస్తాను, ఒకవైపు ఉంటే మళ్ళీ మనం ఇంకో హార్వెస్ట్ చేసుకోవచ్చండి. ఎక్కువైనా ఆకుకూర పాడైపోద్ది కదా, మనం ఎప్పుడు కావాలితే అప్పుడు హార్వెస్ట్ చేసుకోవాలండి. మొత్తం హార్వెస్ట్ చేస్తే ఎక్కువైపోద్ది. ఇవి మళ్ళీ ఇప్పుడు కొంచెం ఎరువు జల్లుతండి, మళ్ళీ మనకు ఆకు బాగా వస్తుందండి. పెద్ద ఆకు వస్తుంది. చాలండి, ఇది ఇంకోసారికి సరిపోతుంది. జాలబడిపోతుంది. ఇది కూడా కట్ చేద్దాం, సరిపోతుంది. ఇది ఇంకో ట్రిప్కి చేసుకోవచ్చు అండి, పప్పులో వేసుకోవచ్చు. చూడండి ఎంత ఉంది. ఇదిగోండి ఇంత హార్వెస్ట్ చేశాను, సరిపోతుందండి. చూసారు కదండి ఈరోజు వీడియో. మన పాలకూర హార్వెస్ట్ చేసాము. ఇంకా ఒక ట్రిప్కి ఉంది. ఇది 3వ హార్వెస్ట్ అండి. 3 సార్లు కట్ చేశాను. ఇంకొకసారికి ఉంది. 4 సార్లు మనకి పప్పులోకి వచ్చింది. ఈ టబ్లో, 50 రూపాయల టబ్లో ఇంత ఒత్తుగా మొలిసినందుకు. ఇంతేనండి ఈరోజు వీడియో. ఇలాంటి వీడియోలు మరిన్ని చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.